అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కనువిందు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మీరు గుమగుమలాడే గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూడబోతున్నారు. వంకాయని అడ్డంగా నరికేసి అటు ఇటు పడేశారంటే గుత్తి వంకాయ కూర స్మాష్ అయిపోతుంది. అలా కాదు, వీడియోలో చూపిస్తున్న విధంగా మీ వంకాయని మీరు అడ్డంగా ఒకసారి నిలువుగా ఒకసారి కటింగ్స్ పెట్టుకోవాలి. అప్పుడే మీరు మసాలాని స్టఫ్ వంకాయకి అలా ఘాట్లు పెట్టిన తర్వాత అలా ఎండలో పక్కన పడేస్తే నల్లగా అయిపోతాయి. కాబట్టి కట్ చేసుకున్న వంకాయలన్నింటినీ కూడా నీళ్ళలో వేసుకోండి. అప్పుడే అవి నల్లగా అవ్వకుండా మంచిగా తెల్లగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే మసాలా రెడీ చేసుకోవడానికి ఏమేమి దినుసులు కావాలో అవన్నీ చూద్దాం పదండి. ఆవేశపడి పెన్ను పేపర్ తెచ్చుకోకండి. నా వీడియో చూస్తూ మీరు ఈజీగా తీసుకోండి. ఏం కావాలో చూద్దాం రండి. వేరుశెనగ గుండ్లు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, జీడిపప్పు ఇవన్నీ కావాలి మనకి మసాలా కోసం. వాటన్నిటిని కూడా చక్కగా మంచిగా సిమ్ లో ఫ్రై చేసుకొని అందులో కాస్త ఉప్పు వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఏమేమి పొడులు కావాలో చూద్దాం. ధనియాల పొడి, పసుపు, గరం మసాలా ఈ మూడు కూడా తీసి పక్కన పెట్టుకోండి. మీరు ఫ్రై చేసుకుంటున్నప్పుడు సిమ్ లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మీరు ఆ ఫ్రై చేసుకునే విధానంలోనే టేస్ట్ వస్తుంది. ఒకవేళ కనుక మీరు ఫ్రై చేసుకున్న దినుసులు కనుక మాడిపోయాయంటే కూర గోవిందా. అందుకే చక్కగా మంచిగా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకోండి. ఇది హ్యాండ్ మిక్స్ జారు. ఇందులో 2 స్పూన్స్ పసుపు, 2 స్పూన్స్ ధనియాల పొడి, 2 స్పూన్స్ గరం మసాలా వేసుకోండి. అసలైన నెల్లూరు వంకాయల టేస్టే వేరండి. మా బెంగళూరులో మాకు ఆ వంకాయలు దొరకవు. అసలు నెల్లూరు కోసం చిచ్చి కాదు కదా, వంకాయల కోసం నెల్లూరు వచ్చేయాలనిపిస్తుంది నాకు. చూసారా వంకాయ కూర అంటే నాలుగు కూడా టేస్ట్ కోసం తడబడిపోతుంది అసలు. సో మీరు ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఇదే మిక్సర్ జార్ లో వేసేసుకోండి. సో కన్సిస్టెన్సీ అయితే అలా ఉండాలి. చూసారా ఇందాక మనం వంకాయలు కట్ చేసే వీడియో చూసాం కదా, ఆ బిట్టే మళ్ళీ ఎందుకు వచ్చిందో తెలీదు. నేను పెడితేనే వచ్చిందిలేండి. చెప్పాను కదా అలా అడ్డంగా కట్ చేయకూడదని. అది చూపించడానికి ఫస్ట్ ఒక బిట్ అలా పెట్టాను. ఇలా ఇవన్నిటిని నీళ్ళలో ఇలా వేసి పెట్టాలన్నమాట. బయట పెట్టేస్తే నల్లగా అయిపోతాయి. సో నీళ్ళలోనే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మీరు ఇందాక మిక్సర్ జార్ లోకి తీసుకున్నారు కదా పోపు దినుసులు అన్ని ఫ్రై చేసినవంతా కూడా, వాటన్నిటిని ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. జాగ్రత్తగా తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ అసలే కష్టపడుకున్న డబ్బులతో తెచ్చుకున్న పప్పులండి మళ్ళా కొనాలంటే పండగ దాకా వెయిట్ చేయాలి. కాబట్టి పొడి కూడా వేస్ట్ పోనీయకుండా జార్లోంచి క్లీన్ గా తీసుకోండి బౌల్లోకి. ఈ స్టీల్ పాత్ర అయితే చూసారా మీరు ఎంత బరువుగా వెయిట్ గా ఉందో. ఇలాంటి పాత్ర వెడల్పాటి పాత్రని మీరు కూడా తీసుకోండి. గుత్తి వంకాయ కూరకి, చేపల కూరకి ఇలాంటి వాటికి ఇలాంటి వెడల్పాటి పాత్రలు ఉండాలి. బాగా మందం ఉండాలి కింద. అప్పుడే మనకి కూర మాడిపోకుండా, వెడల్పుగా ఉంది అంటే గనక ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి. అందుకే ఇలాంటి పాత్రని సెలెక్ట్ చేసుకోవాలి. వంట వస్తే సరిపోదండి, ఆ వంటకి ఎలాంటి పాత్రలు వాడాలో కూడా మనకు తెలిసి ఉండాలి. అప్పుడే కదా మనల్ని చెఫ్ అంటారు. స్టవ్ వెలిగించి బాండి పెట్టిన తర్వాత అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒకటి గమనించుకోండి, గుత్తి వంకాయ కూరకి మనకి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. ఏంటి అప్పుడే తెచ్చిన నూనె ఇప్పుడే అయిపోయిందా అని మీ వారు అడిగారు అనుకోండి, గుత్తి వంకాయ కూర ఎక్కడి నుంచి వస్తుంది అని ఒక డైలాగ్ వేయండి. ఆ తర్వాత నెక్స్ట్ టైం మిమ్మల్ని ఆయిల్ గురించి అడగరు, ఎందుకంటే వాళ్ళకి టేస్ట్ కూడా కావాలి కాబట్టి. ముందుగానే కరివేపాకుని కడిగి పెట్టుకోండి. కడగకుండా కరివేపాకుని వాడకండి. మీ చెట్ల నుంచి ఫ్రెష్ గా కోసిందైనా సరే పైనుంచి ఏం ఎగురుకుంటూ పోయాయో మీకు ఎలా తెలుస్తుంది, చూడరు కదా. అందుకే ఫ్రెష్ గా కడిగి పెట్టుకోండి. హైజీన్ గా ఉండండి. హెల్దీ ఫుడ్ తినండి. మీరు కట్ చేసుకున్న వంకాయల్లో ఇలా మీరు ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ అంతా కూడా ఇలా స్టఫ్ చేసుకుని గట్టిగా ఒత్తి పట్టుకోండి, మసాలా పట్టుకునేలాగా. చూసారా చూడడానికి ఎంత క్యూట్ గా ఉందో. అలా మీరు కట్ చేసుకున్న ప్రతి వంకాయలను కూడా ఈ మసాలాని ఇలా స్టఫ్ చేసుకోండి. అన్ని వంకాయలు స్టఫ్ చేసుకుని చూపిస్తే వీడియో ఇంకెక్కడికో వెళ్ళిపోద్ది కాబట్టి మేము ఒక 2-3 వంకాయలకు మాత్రమే చూపించాము. మీరు ముందుగా ఒక 4 ఆనియన్లు, ఒక 4 టమాటాలు కూడా కట్ చేసి ఉంచుకోండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు మీ బటన్ వేలకి ఏమైందండి, మంచిగానే ఉంది కదా, ఒక లైక్ కొట్టచ్చు కదా, కష్టపడి ఇంతసేపు వాగుతున్నాను, వీడియోలు పెడుతున్నాను, లైక్ కొడితే మీకు ఏమవుతుందండి ప్రాబ్లం. అయ్యో పాపని నేను. ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి. లైక్ కొట్టడం ఒకవేళ మీకు తెలియకపోతే పక్కింటోళ్ళని వెనకింటోళ్ళని అడిగైనా సరే లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి. కమెంట్ రాయమంటే ఎటు రాయరు, అట్లీస్ట్ ఒక లైక్ అయినా కొట్టండి. మీకు గుత్తి వంకాయ కూర చేసి పెడతాను ఈసారి వచ్చినప్పుడు. బాండీలో నూనె వేసిన తర్వాత అందులో ఆవాలు వేసి, ఆ తర్వాత కరివేపాకు వేసి, ఆ తర్వాత కొంచెం ఎర్రగడ్డ వేసి అవి వేగించుకున్న తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న మిగతా ఎర్రగడ్డ టమాటా ముక్కల్ని కూడా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మీరు స్టఫ్ చేసుకున్న వంకాయ ముక్కలను అన్నింటినీ కూడా అలా వరుసగా పేర్చి పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఎందుకు ఇలాంటి వెడల్పాటి పాత్ర కావాలి అన్నాను. అప్పుడు వంకాయలు చెదిరిపోకుండా ఉంటాయన్నమాట. వాటి షేప్ అలాగే ఉండాలి మనకి. గుజ్జు గుజ్జు ఒకే దాంట్లో వండేసుకోకూడదు. ఇలా వెడల్పాటి పాత్రలో అయితేనే చక్కగా వస్తుంది. ఆ తర్వాత మిగిలిపోయిన మసాలా ఉంటుంది కూడా, అదంతా కూడా మీరు ఈ పాత్రలో వేసేసుకోండి. తర్వాత ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని ఇదే గిన్నెలో వేసేసుకొని తిప్పేసి మళ్ళీ బాండీలో వేసేసుకోండి. ఏమాత్రం వేస్ట్ అవ్వకూడదు కదా, పొదుపు చేయాలి జాగ్రత్తగా. కూర గుజ్జుగా టేస్ట్ గా చాలా బాగా వస్తుంది. కల్లుప్పు అయితే మనం స్టార్టింగ్ లోనే వేసాం, మసాలాకి వేయించుకున్నాం కదా ఆ బాండెట్లోనే వేసుకున్నాం. ఉప్పు ఎక్కడ వేయలేదా అని చెప్పి కంగారు పడకండి. మిరపొడి ప్లేస్ లో మనం ఎండుమిర్చీలు అయితే వేసాం.
మిరప్పొడి గురించి కూడా మీరు కంగారు పడకండి. మీకు ఎంత కారం కావాలనుకుంటే అంత మిర్చీలు వేసుకోండి. మరీ చాలా ఎక్కువ కారం అయితే వేసుకోకండి, ఎందుకంటే గుత్తి వంకాయలను గుటుకు మింగాలంటే కారం చాలా ఉండిందంటే నోరు మండిపోద్ది. మీడియం గా వేసుకున్నారు అంటే వంకాయ టేస్ట్ ని కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ఎలా కూర ఉడికిపోతుందో, అచ్చమైన తెలుగు వచ్చింది. ఇంకా పదం వాడకూడదని నేను ఆపేశాను. మంచిగా గుమగుమలాడుతూ ఉడుకుతుంది కదా గుత్తి వంకాయ కూర. నాకు తెలుసు మీ అందరి నోర్లు కూడా ఊరిపోతూ ఉంటాయని. ఈ రోజు రేపు మీరు కూడా ఈ కూర ఒకసారి చేసేసుకోండి. చేసుకుని మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నాకు. సో మీకు గుత్తి వంకాయ కూర ఎవరెవరికి ఫేవరెట్ కమెంట్ సెక్షన్ లో ఐ లవ్ గుత్తి వంకాయ కూర అని కమెంట్ చేయండి. మీరు ఎలాగో చేయరు, ప్రతి వీడియోలో నేను చెప్పుకోవడం తప్పనిస్తే. హైలో 3 నిమిషాలు, సిమ్ లో 2 నిమిషాలు ఉడికించుకోండి చాలు.